తర్వాత లయే సంబోధయే చిత్తం విక్షిప్తం శమయేత్ పునః సకషాయం విజానీయాత్ సమప్రాప్తం నచాలయేత్. దాన్నే వివరిస్తున్నారు మళ్ళీ తర్వాత. ఇప్పుడు ఏవం అనేన జ్ఞానాభ్యాస వైరాగ్యద్వయోపాయేన అన్న ఏకపదం రాశారు. జ్ఞానాభ్యాసము ఒక ఉపాయము, వైరాగ్యము రెండోది. ఈ రెండు రకములు ఇవే ఉపాయం అంటే. ఈ రెండు రకములైన ఉపాయముల చేత లయే అనే దానికి అర్థం సుషుప్తే అంటే లీనం సంబోధయేన్ మనః. ఆ మనస్సుని లీనము సమాధిని చేసేటప్పుడు వాడిని సంబోధయేత్ అంటే దాన్ని బాగా తెలుసుకోవాలి. లీనం సంబోధయేత్ లయం చేయాలి అంటే ఆ ప్రతిబంధము నుండి వారించాలి. దానికి అర్థం చూడండి, ఆనందగిరిలో రాశారు. జ్ఞానాభ్యాస వైరాగ్యాభ్యాం లయాత్ విక్షేపాచ వ్యావర్తితం మనః. జ్ఞానాభ్యాసము వైరాగ్యము అనే రెండు ఉపాయములు. ఈ రెండు ఉపాయముల చేత లయము నుండి విక్షేపము నుండి కూడా వెనుతిరిగబడిన వ్యావర్తింపబడిన మనస్సు రాగప్రతిబద్ధం శ్రవణ మనన నిధిధ్యాసనాభ్యాస ప్రసూత సంప్రజ్ఞాత సమాధిన అసంప్రజ్ఞాత సమాధి పర్యంతేన యోజయితుం తత్తోపి ప్రతిబంధాద్ వ్యావర్తనీయం ఇత్యాహ. అంటే మొట్టమొదట అసంప్రజ్ఞాత సమాధి వస్తుంది, ముందు సంప్రజ్ఞాత సమాధి వస్తుంది, ఆ తర్వాత అసంప్రజ్ఞాత సమాధి వరకు తీసుకెళ్ళాలి దీన్ని. ఈ మొదట్లో మీరు ఏమంటారు, ఈ విక్షేపము నుండి తప్పిస్తాము, లయము నుండి తప్పిస్తాము, కానీ మరి రాగము ఒకటి ఉంటుంది, ఈ రాగం చేత ప్రతిబంధిస్తుంది. దానిని మళ్ళీ శ్రవణ మన నిధ్యాసలు అనేటువంటివి బాగా ప్రయత్నం చేస్తూ ఉంటే దానివల్ల ఒక సంప్రజ్ఞాత సమాధి వస్తుంది. దాన్ని అసంప్రజ్ఞాత సమాధి వరకు లాక్కెళ్ళాలి, దానికి ఇంకా బాగా పాలిష్ చేయాలన్నమాట. అది అసంప్రజ్ఞాత సమాధి పర్యంతం తీసుకెళ్ళాలి. దానికి ప్రయత్నం ఏమిటి అని అంటే, బ్రహ్మ సాక్షాత్కారానికి సమాధి చేసినంత మాత్రాన సాలదు. సమాధిలో దిగినప్పటికీ, సమాధి కుదిరినప్పటికీ బ్రహ్మ సాక్షాత్కారం రావడానికి ప్రతిబంధకాలుగా లయము, విక్షేపము, కషాయము, సుఖము, రాగము ఇలాంటివన్నీ ప్రతిబంధాలుగా ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా పూర్తిగా నివారించుకుంటేనే బ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది. మీ దగ్గర అనుభూత స్వరూపాచార్య వ్యాఖ్య ఉంటే దానిలో రాశారు, చూసుకోండి. సమాధిం కుర్వతః అని స్పష్టంగా వ్యాఖ్యానం చేస్తున్నారు అనుభూత స్వరూపులు ఆచార్యుల వారు. సమాధిని చేయబోయేటువంటి వాడికి బ్రహ్మ సాక్షాత్కారం రావడానికి ప్రతిబంధకాలు ఏమేమిటి అంటే లిస్ట్ అవుట్ చేశారు ఆయన. లయము, విక్షేపము, కషాయము, సుఖము, రాగము. దాని తత్ర అది మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుందేమో అని రాస్తున్నారు. తత్ర లయ నిద్ర, లయం అంటే నిద్ర, విక్షేప అంటే కోరిక మనోరథ, కషాయ అంటే చిత్తస్య తాటస్థ్యం అంటే మధ్య మధ్యలో ఉంటుంది, అటు ఇటు కాకుండా తటస్థంగా ఉండటం. అది మంచి చేయుడు, చెడ్డ చేయుడు, ఏమి చేయకుండా తటస్థ భావనతో ఉంటే దానికి కషాయము అంటారు. తర్వాత ఆలస్యం అంటే అంతరాల అవసాద, మధ్యలో అటు ఎటు కాకుండా మధ్యలో ఉండిపోవడం. సుఖాభిలాష రాగ, తేషాం నిరాశాయ అజం పూర్ణం బ్రహ్మైవేస్మేతి సంప్రజ్ఞాత సమాధి రూప ప్రత్యయ ప్రవాహ కరణేన ఎత్ర ఎత్ర మనోభవతి తత్ర తత్ర క్షయిత్నుస్త్వాది దోషానుసంధానేన చ క్రమేణ క్షయే కదా బ్రహ్మ సంపన్నం చిత్తం భవతి ఇది తదా యదా నలీయతే అని తర్వాత మాట్లాడారు. అంచేత పూర్తిగా ఓ సమాధి వచ్చింది అన్నంత మాత్రాన్ని సరిపోదు, దాంతో అయిపోయింది కాదు. దానికి కూడా బ్రహ్మ సాక్షాత్కారం రావడానికి దీని తర్వాత కూడా ప్రతిబంధకాలు ఉన్నాయి. ఆ ప్రతిబంధకాలన్నింటినీ కూడా పోగొట్టుకోవాలి. ఆ ప్రతిబంధకాల్లో ఒకటి సుషుప్తము, అదే లయము, అలాగే మనోరథము, అలాగే కషాయము, ఇవన్నీ కూడా పోగొట్టుకోవాలి. అది ఈ కారికలో రాస్తున్నారు గౌరవాదాచార్యుల వారు. లయే సంబోధయే చిత్తం విక్షిప్తం శమయేత్ పునః సకషాయం విజానీయాత్ సమప్రాప్తం నచాలయేత్. ఈ 4 ప్రతిబంధాలని కూడా ఎలా చేయాలో రాస్తున్నారే. చూద్దాం, భాష్యం చూద్దాం. ఏవం అనేన జ్ఞానాభ్యాస వైరాగ్య ద్వయ ఉపాయేన లయే అంటే సుషుప్తే అని శంకరాచార్య వారే వ్యాఖ్యానం చేస్తున్నారు. లయే అనే దానికి సుషుప్తే అంటే నిద్రాయాం, లీనం సంబోధయేన్ మనః, అలాంటి లీనమైనటువంటి నిద్రని లేపాలి. అలా నిద్రలో మునిగిపోయిన మనస్సుని అలా నిద్ర ఎంతసేపు వద్దు నిద్ర వద్దు నువ్వు లే అని దాన్ని సంబోధయేత్ అంటే లేపాలి. ఆత్మ వివేక దర్శనేన యోజయేత్, అప్పుడు ఏం చేయాలి అంటే ఆత్మ వివేకాన్ని అది దాన్ని చూసేట్లాగా దానికి సంబంధం చేయాలి. ఈ మనస్సు ఆత్మ వివేక దర్శనం చెయ్యాలి, దీనికి ప్రయత్నం చేయాలి. ఈ మనస్సు కేవలం నిద్రపోవడం కాదు, ఆత్మ వివేక దర్శనం చెయ్యాలి.
అంటే ఈ మనస్సు ఎప్పుడైతే ఉందో ఆత్మవివేక సంబోధనం అంటే ఏమిటి అని అంటే ఆత్మవివేక దర్శనమే. ఆత్మ యొక్క వివేకాన్ని అంటే ఈ ప్రపంచమంతా ద్వైత ప్రపంచమంతా విద్యాకల్పితము, ఆత్మ నిజమైనది, నిత్య అనిత్య వస్తు వివేకం, ఆత్మ అనాత్మ వివేకం. ఇలాగే వివేక జ్ఞానం చేత ఆత్మను తెలుసుకునేలాగా ప్రయత్నం చేయాలి. దేన్ని చిత్తం మనః అన్నారు. ఇక్కడ ఏం రాశారు? లయే సమబోధయే చిత్తం అన్నారు. ఇదంతా మనోనిగ్రహం గురించి మనం మాట్లాడుతూ ఇక్కడ చిత్తం అంటారు ఏమిటండి అనే ప్రశ్న వస్తుందంటే, చిత్తం మన అనర్థాంతరం అన్న. చిత్తం అన్నా మనస్సన్నా ఒకటే, తేడా కాదు అనేటువంటి క్లారిటీ కూడా ఇచ్చారు ఆయన. చిత్తం మన అనర్థాంతరం. విక్షిప్తం కామభోగయో అని వెనకాలన్నారు. ఇక్కడ విక్షిప్తం శమయేత్ పునః. విక్షిప్తం అనే దానికి అర్థం ఏమిటి అని అంటే కామభోగేషు విక్షిప్తం, కోరబడే వస్తువుల యందు ప్రసరించినటువంటి మనస్సుని శమయేత్ పునః అంటే తగ్గించాలి, నివారించాలి. మంట ఎక్కువగా వచ్చేసి కొన్ని కాస్త నీళ్లు చల్లుతాం, దాన్ని శాంతింపజేస్తాం. అలాగే విషయభోగాల మీద కనుక మనస్సు పోతూ ఉంటే దాన్ని నీళ్లు చల్లి ఆపేయాలి, శమింపజేయాలి. ఏవం పునఃపునః అభ్యస్యతః లయాత్ సంబోధితం విషయేభ్యశ్చ వ్యావర్తతం. ఇంతవరకు ఉంది. ఈ అభ్యాసం చేస్తూ ఉంటే లయము నుండి సంబోధితము అంటే నిద్రపోకుండా లేపేది ఆయన, విషయముల నుండి వ్యావర్తితమైంది, రెండు వచ్చాయి. కానీ నాపి సామ్యమాపన్నం అంతరాళావస్థం సకషాయం సరాగబీజ సంయుక్తం మనః ఇది విజ్ఞానీయాత్. ఇలా అయినా సామ్యమాపన్నం సమానంగా ఉంది, అంతరాళావస్థలో ఉంది. అంతరాళావస్థ అనే దానికి అర్థం ఏమిటి అంటే రాగములు పోయాయి, రాగముల యొక్క బీజములు పోయాయి, ఉన్నాయి. కోరికలు పూర్తిగా పోయాయి కానీ ఆ కోరికల యొక్క బీజాలు మాత్రం అలాగే లోపల ఉండిపోయాయి. దాన్ని అంతరాళావస్థ అనేటువంటిది అభిప్రాయంతో చెప్పారు. అది దాన్ని కషాయము అనే పేరుతో పిలిచారు. అలాంటి దాంతో కూడినగా మనస్సు తెలుసుకోవాలి. దాని నుంచి తతోపి యత్రతః సామ్యం ఆపాదయేత్. అలా కనుక ఆ కషాయ స్థితిలో అంతరాళావస్థితిలో కనుక ఉండి మాట అయితే అది కషాయముతో కూడినది అని తెలుసుకుని దాన్ని కూడా యత్రతః సామ్యం ఆపాదయేత్. యదాతు సమప్రాప్తం భవతి, సమప్రాప్తి అభిముఖీ భవతి తతః తన్న విచాలయేత్, విషయాభిముఖం న కుర్యాత్. అంటే ఈ క్రమంగా ప్రాక్టీస్ చేశారు. మొదట్లో ఆత్మధ్యానము, సర్వం కల్విదం బ్రహ్మ అనే జ్ఞానాభ్యాసము, తర్వాత ఇతరముల మీద ఉండేటువంటి వైరాగ్యము. ఈ అభ్యాసము వైరాగ్యము అనే రెండు ఉపాయములు ఎప్పుడైతే ఉన్నాయో దాని తర్వాత నిద్రపోతాము అంటే నిద్రపోతూ ఉన్న మనస్సును లేపాలి. లయే సంబోధయే చిత్తం అని. అది మళ్ళీ కోరికల మీద పోతుందేమో అని అంటే విక్షిప్తం శమయేత్ పునః. ఆ కోరికల మీద బయటకు పోకుండా మనస్సుని శమింపజేయాలి, శాంతం చేయాలి. ఈ రెండు శాంతం చేసిన తర్వాత కూడా అంతరాల అవస్థలో కనుక ఉండిపోతే అది కషాయంతో కూడి ఉంటుంది. అంటే దాని యందు స్వరాగ బీజ సంయుక్తం, రాగములు పోయినా రాగ బీజాలు మిగిలిపోయాయి, దాని కారణాలు మిగిలిపోయాయి. అంటే దాన్ని కూడా మనం ఏం చేయాలి, ప్రయత్నం చేసి సామ్యమాపాదయేత్, అది కూడా క్లియర్ చేయాలి. అది పూర్తిగా ఆ కషాయ స్థితిలోంచి కూడా దాన్ని సమం అంటే బ్రహ్మస్థితిని పొందించేయాలి. పొందించిన తర్వాత ఆగిపోతుందా అంటే అక్కడి నుంచి మళ్ళీ జారిపోకుండా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. తతః తన నచాలయేత్, ఆ స్థితమైనటువంటి భావంలోంచి మళ్ళీ జారిపోయి మళ్ళీ విషయాభిముఖంగా కాకుండా దాన్ని మనం నివారించుకోవాలి అనేటువంటి కూడా ప్రయత్నం చేయాలి. అంచేత ఏం చేయాలి, నాస్వాదయేత్ సుఖం తత్ర నిస్సంగ ప్రజ్ఞయా భవేత్, నిశ్చలం నిశ్చరం నిశ్చరత్ చిత్తం ఏకీకుర్యాత్ ప్రయత్నతః. దానికే వివరణం. సమాధి ఉంది, సమాధి పొందాలి అనేటువంటి యోగులకు ఏ సుఖమైతే ఉందో ఆ మధ్యలో సుఖంగా ఉంటుంది. ఆ సుఖాన్ని ఆస్వాదిస్తాము అంటే యోగాంతరాయాలు ఉంటారు. ఆ సుఖం కాదది, తను నాస్వాదయే. అక్కడ ఆ సుఖం కోసం వెంపర్లాడితే నీ సమాధి చెడిపోతుంది.